రోజు రోజుకి మైథిలి సాకేత్‌కు దగ్గరవుతుంది. మరి మైథిలి మనసుని సాకేత్ తెలుసుకోగలడా? 'వారసురాలు' సీరియల్ మే 28వ ఎపిసోడ్‌లో ఏం జరిగిందో ఈ వీడియోలో చూద్దాం. సౌదామిని ఉష తల ఆరబెడుతూ ఉంటే అప్పుడే ఫోనొస్తుంది. ఫోన్ కట్ చేస్తున్నా మళ్ళీ చేస్తూ ఉంటారు. ఇక అప్పుడే మైథిలి వచ్చి ఉషని నేను చూసుకుంటాను. మీరు వెళ్లి ఫోన్ మాట్లాడండి మేడం అని పంపిస్తుంది. ఇక మైథిలి ఉషతో మాట్లాడుతూ నన్నేమైనా అడగాలనుకుంటున్నావా అంటుంది. నాకు తెలుసు, నా మెడలో తాళి కట్టిన సంగతి మీ అన్నయ్యకి గుర్తొచ్చిందో లేదో అడగాలనుకుంటున్నావు కదా. మీ అన్నయ్యకి గుర్తు రాలేదు. గుర్తు రావడానికి నా ప్రయత్నాలు నేను చేస్తూనే ఉన్నానని మైథిలి చెప్తూ ఉంటుంది. ఒకసారి తాళి కడితే భర్త అయిపోతాడు. ఇప్పుడు నా భర్త ఎవరో చందనాని పెళ్లి చేసుకుంటే నేనెలా ఊరుకుంటాను? నేను చూడలేను. తను నన్ను పెళ్లి చేసుకున్న విషయం తనకి గుర్తు చేయాలి అని మైథిలి అనుకుంటూ ఉంటుంది. ఇక అప్పుడే సౌదామిని వచ్చి అలా చూస్తూ ఉంటుంది. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు మైథిలి అంటుంది. ఎక్కడ మైథిలి మాటలు వినేసిందో అని మైథిలి కంగారు పడిపోతూ ఉంటుంది. నిన్ను చూస్తుంటే నమ్మలేకపోతున్నాను. ఉషతో అంత క్లోజ్ గా ఎవ్వరూ ఉండరు. అంత సంతోషంగా ఎవరు టైం స్పెండ్ చేయలేరు. మనం మాట్లాడటం తప్ప తను మాట్లాడలేదు కదా. మనం ఏం చెప్పినా ఉష రెస్పాండ్ అవ్వలేదు. అవన్నీ నీకు తెలిసి కూడా ఉషతో టైం స్పెండ్ చేయగలుగుతున్నావు. నిన్ను చూస్తే ఆశ్చర్యంగాను ఆనందంగాను ఉంది అంటుంది సౌదామిని. మనం మాట్లాడితే ఉషకి ఎంత నచ్చుతుందో తెలుసా? తను పడుతున్న బాధ కొంచెమైనా తగ్గి తన మైండ్ ఫ్రెష్ అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్ అని సౌదామిని మైథిలితో అంటూ ఉంటే, ఇట్స్ ఓకే మేడం, తను నాకు ఫ్రెండ్ అయింది. తనతో కూర్చుని కబుర్లు చెప్తున్నాను అని మైథిలి అంటుంది. మీ మాటలకి ఉష రెస్పాండ్ అవుతుంది తెలుసా? సాకేత్‌కి నాకు తప్ప ఉష ఎవరికీ స్పందించదు. నీ దగ్గర స్పందిస్తుందంటే నీలో ఏదో స్పెషాలిటీ ఉంది. ఐ లైక్ యూ సో మచ్ అని సౌదామిని మైథిలితో అంటుంది. మరోవైపు సాకేత్ ఫోన్‌లో ఆఫీస్ పని గురించి మాట్లాడుతూ ఉంటాడు. టైం లేదని బిజీగా ఫోన్ మాట్లాడి పెట్టేసి ఆఫీస్‌కి బయలుదేరుతూ ఉంటాడు. టిఫిన్ కూడా చేయకుండా వెళ్ళిపోతూ ఉంటాడు. ఇక అప్పుడే మైథిలి సాకేత్‌కి టిఫిన్ తీసుకొస్తుంది. నా చేతులతో నేను స్వయంగా చేశాను. మీరు తినకపోతే ఎలాగా? నేను హర్ట్ అవుతానంటుంది. అయినా సరే నాకు సమయం లేదంటాడు. ఒకే ఒక్క ముద్ద తినండి అంటుంది. ఒక ముద్ద అంతే, ఇబ్బంది పెట్టొద్దు అంటాడు. సరే అని మైథిలి ఒక ముద్ద తినిపిస్తుంది. నీ చేతి వంటలో ఏదో మహిమ ఉంది, అద్భుతంగా ఉందంటాడు. ఇక వెళ్ళిపోతూ ఉంటే ఇదేనా అమ్మ ముద్ద వద్దా అంటుంది. ఆ తర్వాత నాన్న ముద్ద వద్దా, ఉష ముద్ద వద్దా అంటూ వరుసగా తినిపిస్తూ ఉంటుంది. ఇంకెవరి పేరు చెప్పి నువ్వు నాకు తినిపించలేవు అంటాడు. మీ ముద్దుల మావయ్య హరిశ్చంద్ర గారి ముద్ద ఇది, వద్దా అంటుంది. ఇంకెవరి పేర్లు మిగలలేదు. వెళ్తున్నానని సాకేత్ వెళ్ళిపోతూ ఉంటే ఇంట్లో అసలు సిసలైన రాకాసి ఉంది. ఆవిడ ముద్ద తినకపోతే ఫీల్ అవుతుంది. చందన మేడం అంటుంది. ఇక నిజమే, నువ్వు చెప్పింది నిజమే అని ఇక చందన ముద్ద కూడా తినేస్తాడు. ఇక సాకేత్ వెళ్ళిపోతూ ఉంటే ఇది నా ముద్ద, మీరు తింటారో తినరో, నేను మాత్రం బలవంతం పెట్టను, మీ ఇష్టం అంటుంది. నువ్వు కనిపించవు గాని చాలా తెలివైన దానివి అంటాడు సాకేత్. తన చేతిలో ఉన్న ముద్ద పెట్టుకుని తినేస్తాడు. నా కడుపు నిండా తినిపించావు నువ్వు, థ్యాంక్ యూ వెరీ మచ్, నాకు టైం అవుతుందని వెళ్ళిపోతాడు. అయితే సాకేత్ కారులో వెళ్ళబోతూ ఉంటే కారు స్టార్ట్ అవ్వదు. మైథిలి వచ్చి కారు స్టార్ట్ అవుతలేదా బాస్, ఇప్పుడు స్టార్ట్ అవుతుందని ఎదురుగా నుంచుంటుంది. అలా మైథిలి ఎదురు వెళ్ళగానే కార్ స్టార్ట్ అవుతుంది. ఇక దగ్గరికి వెళ్ళి చూసారా, నేను మీ లైఫ్ లో ఎంత ముఖ్యమో. నేను మీ వస్తువునే కాదు, మీ మనసు ఎప్పుడు మీ సన్నిధిలోనే ఉంటాను. మీ మనసు సందిగ్ధంలో ఉంటే దానికి సమాధానం నేనే అవుతాను. నేను మీ లక్కీ చార్మ్ బాస్. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోండి, ఫ్యూచర్ లో పనికొస్తుందని మైథిలి అంటుంది. సాకేత్ వెళ్ళిపోయాక తను తిన్న ప్లేట్ లోనే మైథిలి అన్నం తింటూ ఉంటుంది. ఇక మరోవైపు జయంతి ఇంట్లో పెళ్లి పనులు మొదలవుతూ ఉంటాయి. జయంతి అయితే ఇది అసలు పెళ్లిలా ఉందా అని నాగేంద్ర వాళ్ళతో అంటుంది. అన్నీ ఒక్కొక్కటి అవుతున్నాయిగా అని జయంతి అన్నయ్య అంటాడు. మనం పెళ్లి బట్టలు షాపింగ్ ఇప్పటి వరకు చేయలేదు. పెళ్లికి ఏమైనా నెల రోజులు టైం ఉంది అనుకుంటున్నారా అంటుంది జయంతి. ఇక అప్పుడు వెంటనే శేఖర్, నేను మైథిలికి ఫోన్ చేస్తాను, తను ఉంటే బాగుంటుందిగా అంటాడు. ఎంతసేపు ఉద్యోగం ఉద్యోగం, షాపింగ్ కి రావడానికి కూడా టైం లేదంటుంది అని జయంతి అంటుంది. నేను ఫోన్ చేసి చూస్తానని శేఖర్ అంటాడు. మరో సీన్ లో హరిశ్చంద్ర మైథిలితో చందన సాకేతుల మంగళ స్నానాల కార్యక్రమం నువ్వే దగ్గరుండి చూసుకోవాలని పెళ్లి బాధ్యతలు అప్పచెప్తాడు. నాకు బాగా కావలసిన వాళ్ళు ఈ పెళ్లికి రావడం లేదు. వాళ్ళ చేతుల మీదుగా జరగాలని నేను ఆశపడ్డాను. నేను కోరుకున్నది జరగదు. కనీసం వాళ్ళని నీలో చూసుకుంటున్నాను. నీ చేతుల మీదుగా ఈ పెళ్లి జరగాలని ఆశపడుతున్నానని హరిశ్చంద్ర అంటాడు. మేమంతా నీ సొంత వాళ్ళనుకో, ఈ ఇల్లు నీదనుకో. అనుకోవడమేంటి, ఈ ఇల్లు నీదే, మేం నీ వాళ్ళమే అంటాడు. ఇక హరిశ్చంద్ర వెళ్ళిపోతాడు. మైథిలి తన మనసులో, పెద్దనాన్న ఇప్పుడు ఎవరి గురించి చెప్పారు? అమ్మ నాన్నల గురించి
ఇండైరెక్ట్ గా మాట్లాడారా? వాళ్ళ గురించి నా దగ్గర ఎందుకు మాట్లాడతారు? నేనే ధరణి అని పెదనాన్నకి తెలియదుగా అనుకుంటూ ఉంటుంది. బావ చేత తాళి కట్టించుకున్న నేను దగ్గరుండి సాకేత్ చందనల పెళ్లి బాధ్యతలు చూసుకోవలసి వస్తుందేంటని మైథిలి బాధపడుతూ ఉంటుంది. ఇక అప్పుడే మైథిలికి శేఖర్ ఫోన్ చేస్తాడు. ఈ రోజు పెళ్లి బట్టల షాపింగ్ కి వెళ్దాం అనుకుంటున్నాం, వస్తావా అంటే కుదరదు అంటుంది. మన జీవితంలో జరగబోయే గొప్ప శుభకార్యం ఇది, దీనికి నువ్వు టైం కేటాయించకపోతే ఎలా అంటాడు. వాళ్ళని రిక్వెస్ట్ చేయొచ్చుగా అంటాడు. నాకంత టైం ఇవ్వరు అంటుంది మైథిలి. మన పర్సనల్ పనులు కూడా టైం ఇవ్వకపోతే అక్కడ పని చేయడం ఎందుకు? నీ ఆఫీస్ అడ్రస్ చెప్పు, నేనే వచ్చి అడుగుతానంటాడు. ఇక మైథిలికి కోపం వచ్చేస్తుంది. నీకు ఒకసారి చెప్తే అర్థం కాదా అంటుంది. పదే పదే అడిగి నన్ను విసిగించొద్దు. ఆ పనులేదో మీరే చూసుకోండి. నన్ను మళ్ళీ అడగొద్దని కోపంగా ఫోన్ పెట్టేస్తుంది మైథిలి. ఇక ఫోన్ పెట్టేశాక సారీ బావా, ఇప్పుడు నేనున్న పరిస్థితుల్లో నేను నలిగిపోతున్నాను. నీకు తెలీదు నాలో నేనెంత కుమిలిపోతున్నానో. నేను ప్రేమించిన సాకేత్ బావకి దూరమైపోతానన్న భయం ఒకవైపు, మరోవైపు నీకు నాకు పెళ్లి చేయడం, అమ్మ ప్రయత్నం, ఇవన్నీ నేనెలా ఆపగలను? అందుకే నీతో కోపంగా మాట్లాడాల్సొచ్చింది. సారీ అని తన మనసులో అనుకుంటుంది. ఈ రోజు ఎపిసోడ్ ఇంతటితో పూర్తవుతుంది. రేపటి ఎపిసోడ్ లో చందన సాకేతుల మంగళ స్నానంలో జరగబోయే ట్విస్టులు చూడాలనుకుంటే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.